బీజేపీ కాంగ్రెస్ మధ్య బంధం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం మొన్న అసెంబ్లీ సాక్షిగా బడేభాయ్ బంధాన్ని చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలకు సమాన దూరంలో ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసినా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై సభలో నేను గట్టిగా మాట్లాడితే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మహేశ్వర్ రెడ్డి మా మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి సభలోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని నియోజకవర్గాల పునర్విభజన సమావేశానికి బీఆర్ఎస్ హాజరు కాలేదన్నారు. డీఎంకే నిర్వహిస్తున్నందున రేపు చెన్నై సమావేశానికి హాజరవుతున్నామని హరీష్ రావు మీడియాతో చిట్ చాట్లో అన్నారు. బీజేపీ కాంగ్రెస్ మధ్య బంధం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. సీఎం మొన్న అసెంబ్లీ సాక్షిగా బడేబాయ్ బంధాన్ని చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలకు సమాన దూరంలో ఉంటుందని హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసినా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి వైఫల్యాలపై సభలో నేను గట్టిగా మాట్లాడితే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మహేశ్వర్ రెడ్డి మా మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి సభలోనే చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదని నియోజకవర్గాల పునర్విభజన సమావేశానికి బీఆర్ఎస్ హాజరు కాలేదన్నారు. డీఎంకే నిర్వహిస్తున్నందున రేపు చెన్నై సమావేశానికి హాజరవుతున్నామని హరీష్ రావు మీడియాతో చిట్ చాట్లో అన్నారు.